సో ఈరోజు స్పెషల్గా ఏం చెప్పబోతున్నామంటే బ్రెస్ట్ ఫీడింగ్ గురించి. అంటే ఏడాదిలో 1 ఇయర్లో ఏదో ఒక రోజు ఏదో మదర్స్ డే, ఫాదర్స్ డే, డాటర్స్ డే, సన్స్ డే ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంది కదా. అలాగే August 1st to 7th బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అని సెలబ్రేట్ చేస్తాం. యాక్చువల్లీ ఆ ఒక్క 1 వీకే బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అనేది ఉండదు. ఎవరు ప్రసవించి అంటే డెలివరీ అయిన తర్వాత ఆ ఫస్ట్ 6 months వితౌట్ ఎనీ వాటర్ ఆర్ అదర్ థింగ్, అంటే పాప బాబు ఎవరికైనా కానీ ఓన్లీ తల్లి పాలనే తాపాలి అని ఆ ఉద్దేశం గురించి నేను ఈరోజు కొన్ని విషయాల్ని మీకు చెప్తాను. అండ్ అందరికీ తెలుసు తల్లి పాలు అమృత పాలు, అంతే ఒప్పుకుంటారు అందరూ. సో మదర్ ఆ బేబీకి ఇచ్చే ఒక అసెట్ అంటే ఏంటి? ప్రెషర్, వెల్త్, డబ్బులు. మనం ఏం సంపాదించి వాళ్ళకి పెట్టే అవసరం లేదు. వాళ్ళకి ఒక మంచి హెల్త్ ఇచ్చేస్తే ఇంకా చాలు. బికాస్ హెల్త్ ఈజ్ వెల్త్, అంతేనా? హెల్త్ ఉందనుకోండి మాకు డబ్బులు అలా పరిగెత్తుకొని వచ్చేస్తూనే ఉంటుంది. మనం ఏం కష్టపడే అవసరం లేదు. బికాస్ ఎవ్రీడే మేము పడతాము. ఆ రోజు ఎంత సంపాదించుకోగలుగుతామో సంపాదిస్తూనే ఉంటాము. అదే ఒక్క రోజు మనకు సిక్ అయిపోతే ఏమవుతుంది? ఎస్పెషలీ మదర్ అథవా ఆ ఇంట్లో ఉండే ఒక బాబో పాపో ఎవరు సిక్ అయినా మొత్తం ఫ్యామిలీ విలువలు ఆడిపోతూ ఉంటారు. అరే ఇప్పుడు ఏం చేయాలి, డాక్టర్ కావాలి, ఎంత డబ్బులు ఖర్చు అవుతుంది, ఇది ఏ కథ నడుస్తూ ఉంటుంది. సో ఈ కష్టాలు రావద్దు అంటే అందరు తల్లిలు ఎవరెవరు ఉన్నారు అందరూ జాగ్రత్తగా వినండి. బికాస్ మీరు ఇచ్చే ఆ తల్లిపాలు స్టార్టింగ్ ఫ్రమ్ ద డే ఆఫ్ డెలివరీ అదొక్కటి చాలు వాళ్ళ లైఫ్లో ఇమ్యూనిటీ పెంచడానికి. ఇంతకుముందు లాస్ట్ 3 years బ్యాక్ కరోనా ద్వారా ఎంతమంది చనిపోయారు కదా. సో ఎవరెవరు బతుకు ఉన్నారో వాళ్ళకి కొంచెం ఇమ్యూనిటీ ఉందని అర్థం, అంతే. బికాజ్ అక్కడ డబ్బులు పేద ఏమంటారు ధనిక డబ్బులు ఉందా లేదా సంబంధం లేదు. కోవిడ్ వచ్చిందా చచ్చిపోతున్నారు. ఎవరు బతుకున్నారంటే వాళ్ళకి బాడీలో ఇమ్యూనిటీ, స్టామినా, రెసిస్టెన్స్ ఉండే వాళ్ళే బతికారు. అది ఎలా వచ్చింది? మేము తినే ఆహారం వల్ల అథవా మేము పుట్టినప్పుడు మా పేరెంట్స్ మాకు కూడా ఫీడింగ్ కరెక్ట్గా ఇచ్చిన వల్ల మేము ఇప్పటి వరకు ఇంత మాత్రం హెల్తీగా ఉన్నాం. సో అదే హెల్తీనెస్ ఈవెన్ మాకు పుట్టబోయే పిల్లలకి కూడా ఇవ్వాలన్నది మా ఉద్దేశం. ఓకే. అండ్ 9 months అయితే కరెక్ట్గా వచ్చేస్తుంటారు. ఎలాగో కష్టపడో నష్టపడో ఏదో ఒకటి వచ్చి చూపించుకుంటారో చెప్తూనే ఉంటాం. అమ్మ ఐరన్, కాల్షియం వాడండి అని సరే తిడతామా అనేది అనుకున్నాం. ఏదో ఒకటి కష్టపడి అయితే వాడుతుంటారు. అది కూడా ఒక 80%, 20% అయితే ఇలా నెగ్లెక్ట్, ఏదో మేడంకి ఏదో పనిలేదు, ఏదో డబ్బుల కోసం చెప్పేస్తారు అంటారు. నెవర్. మేమందరూ చదువుకునేది డబ్బుల కోసం కానే కాదు. ఇచ్చే సర్వీస్ మీరందరూ బాగుపడాలి అనే ఆ ఉద్దేశమే. ఎవరికైనా నేను అకస్మాత్ నా వాయిస్ రేస్ చేసి కొన్నిసార్లు అరుస్తుంటాను. అది మీరందరూ మాకు ఎనిమి అని కాదు, 100% మీరు ఎనిమి కాదు. ఎనిమి అంటే శత్రులు కాదు, మీరందరూ మాకు ఫ్రెండ్సే. మీరు హెల్తీగా ఉన్నారనుకో యాజ్ ఏ డాక్టర్ మీకు చాలా హ్యాపీగా ఉంటాం. అమ్మ హీమోగ్లోబిన్ ఫస్ట్ చూస్తాం, కాళ్ళు రాగానే బాగుందా అంటే చూసుకుంటుంటాం. ఒక్కసారి హీమోగ్లోబిన్ 11-12 గ్రామ్ ఉందనుకో నేను అస్సలు మాట్లాడను. హ్యాపీగా మధ్యలో బాగుంది నెక్స్ట్ అమ్మ అంటారు. అదే బ్లడ్ తక్కువ ఉందనుకో నిజంగా నేను తిడతాను. ఎందుకంటే బ్లడ్ బాగాలేదనుకోండి డెఫినెట్లీ మీ బాడీ హెల్తీగా లేదు, ఇమ్యూనిటీ లేదనుకో పక్కబడి తగ్గినా తక్కువని మనకు పట్టేస్తుంది. ఒక్కసారి పట్టిందా ప్రెగ్నెన్సీలో ఆల్రెడీ ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. ఎందుకు? ఆ బేబీ పొట్టలో పెరగాలంటే మనకు కొంచెం ఇమ్యూనిటీ అనేది తగ్గి ఉంటుంది. ఆ ఇమ్యూనిటీ తగ్గినప్పుడనే బేబీ మాకు సెట్ అయ్యి HLA మ్యాచ్ అంటాం, అలా బేబీ ఎదుగుతుంటుంది. లేదంటే డెఫినెట్లీ అబార్షన్స్లో పోతూనే ఉంటారు. సో అంత ఇమ్యూనిటీ తగ్గినప్పుడు మనం బయట నుంచి ఫుడ్ మంచిగా తీసుకుంటేనే కదా బాడీ గట్టిగా స్ట్రాంగ్గా హెల్తీగా ఉండేది. అండ్ ఆ 9 months మనం మోయగలుగుతాం. సో నా దగ్గర వచ్చే విజిట్ అంతా నేను చెప్తూనే ఉంటాను. నేను రాసేది అదే ఐరన్, కాల్షియం, విటమిన్, ప్రోటీన్ పౌడర్, ఇంత తప్ప ఇంకేమైనా సమస్యలు వస్తే అప్పుడు మనం ప్రొజెస్ట్రాన్స్ అంటే అవి రాస్తాం. సో ఈ 4 అందరూ వాడాలి. నేను అప్పుడే అన్నట్టు అరే నా దగ్గర డబ్బులు లేదు, నేను డబ్బులు బాగుంది, నేను అలా బతికేస్తాను, ఎలా ఉన్నా కుదరదు. నువ్వు మనిషి, నువ్వు ఇది తింటేనే బాగుంటావు, నీ పిల్లలు బాగుంటారు. ఓకే. ద సేమ్ థింగ్ ఇప్పటి వరకు అయితే ఎలాగో పేరెంట్స్ కూడా పట్టించుకుంటారు. వస్తారు పేరెంట్స్, అత్తమామనో హస్బెండో, ఓకే ప్రెగ్నెంట్ కదా ఫస్ట్ టైం కదా తీసుకొస్తారు, చెప్పినట్టు కొంచెం వింటారు. అదే ఒక్కసారి డెలివరీ అయిపోయిందనుకో అసలు కనిపించరు. ఎందుకు అలా చేస్తారు? అప్పుడు కూడా రావాలి అట్లీస్ట్ మంత్లీ వన్స్. లేకపోతే మీరు దూరం ఉన్నారంటే 3 months ఒకసారి వచ్చి విజిట్ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటున్నాను? అప్పుడు కూడా మా కేర్ ఇంపార్టెంట్. ఈ 9 monthsలో అందరి సపోర్ట్ ఉంటుంది.
నువ్వు ఎక్కడ కూర్చుంటే ఒక ఫుడ్ తీసుకొస్తారు, అన్ని బెడ్ మీదనే అన్ని నడిచిపోతుంది. అదే డెలివరీ అయిన తర్వాత ఎవరు అంత పట్టించుకోరు. ప్లీజ్ అలా చేయకండి. ఈ ఇయర్ది 2025 నినాదం కూడా WHO చెప్పింది, ప్లీజ్ సపోర్ట్ ద మదర్స్, దట్ ఈస్ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్. అప్పుడు ఎలా మీరు సపోర్ట్ ఇచ్చారు 9 months, ఇప్పుడు కూడా ఇవ్వండి. అది మెయిన్ థింగ్. ఎందుకంటే 9 monthsలో ఆ బేబీ ఒక 3-3.5 కిలో తయారవ్వాలంటే ఎంతగానో మన బాడీలో ఉండే హీమోగ్లోబిన్, కాల్షియం, విటమిన్స్ అన్నీ డ్రైన్ అయి ఉంటుంది. అంటే బేబీ కోసం 3 కిలో బేబీ దేవుడు ఊరికే పెట్టాడు కదా. మనం తినే ఆహారం మన బాడీలో ఉండే విటమిన్స్ అన్నీ బేబీ పడుతూనే ఉంటుంది. అందుకే మీరు సప్లిమెంట్, అందుకే మీరు బయట నుంచి తీసుకోవాలి అనేది చెప్తూనే ఉంటాం. ఇంకంతా అయిన తర్వాత డెలివరీ తర్వాత మర్చిపోతారు కదా, అరే అయిపోయింది, బేబీ పుట్టింది, బేబీ హెల్దీగా ఉంది, బేబీ చూసే బాగుంది, ఇవన్నీ మర్చిపోతుంది. కానీ మదర్ని ఎవరు పట్టించుకుంటారు? ఎవరు పట్టించుకోరు. ఆమె రోజంతా కూర్చోవాలి, పాలు తాపాలి, మళ్ళీ ఇక మూత్రం, మోషన్ అన్నీ క్లీన్ చేసుకో, ఇంకా కష్టాలు ఉంటాయి. అమ్మ నాన్న లేరో, అత్తమ్మ వాళ్ళు సపోర్ట్ ఇవ్వరా, మళ్ళీ ఆమెనే వంట పని, ఇంట పని అన్నీ చేసుకోవాలి. అంతా చేసుకుంటే ఆమె ఎలా ఉండగలుగుతుంది కదా. ఒక్క నడుము నొప్పి వస్తే అర్థమవుతుంది అసలు ఏం పని చేయాలనిపించదు. తాడు ఉంచినా, నడునొప్పి వచ్చినా, తలనొప్పి వచ్చినా నువ్వే భరించుకోవాలి. అందుకే నేను చెప్పేది, కష్టాలు వస్తాయి. ఇది కష్టం కాదు, మనం కొని తెచ్చుకున్న కష్టం. అందుకనే డెలివరీ అయిన తర్వాత కూడా ఇప్పటి వరకు ఎలా మీరు మల్టీవిటమిన్స్, ఐరన్, కాల్షియం వాడారు కదా, సేమ్ థింగ్ కంటిన్యూ చేయండి. ఓకే, బికాస్ ఇప్పుడు 3 kg బేబీకి ఇంత కష్టం అవుతే మనకు 3 kg నుంచి ఆల్మోస్ట్ ఒక 6 kg వస్తుంది 6 months వరకు.